శనగపిండిలో ఇది ఒక్కటి కలిపి యూస్ చేస్తే చాలండి, మీరు ఎంత నెల్లగా ఉన్నా సరే తెల్లగా మారిపోతారు. చాలా మంది పిగ్మెంటేషన్ మచ్చలతో బాధపడిపోతూ ఉంటారు. అలానే డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్, వ్రింకిల్స్, ఫేస్ అనేది చాలా నెల్లగా అయిపోయి డల్ గా కనిపిస్తుంది. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ఈ ప్యాక్ ని ఒక్కసారి యూస్ చేస్తే చాలు. మనం పార్లర్కి వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లోనే ఉండే వాటితో శనగపిండిలో ఇది ఒక్కటి కలిపి యూస్ చేస్తే చాలు, మీ స్కిన్ అనేది పాలలాగా మెరిసిపోతుంది, పాలలాగా తెల్లగా కనిపిస్తుంది. మీ ఫేస్ అనేది చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మారుతుంది. నేను మీకు లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తానండి. సూపర్ గా వర్క్ అవుతుంది. ఇది 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ ప్యాక్ ని మీ ఫేస్ కి అప్లై చేసి చూసిన తర్వాత మీరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీకు ఫస్ట్ అప్లికేషన్ కి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. మరి ఇంత పవర్ఫుల్ ప్యాక్ ని తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్ అయితే తీసుకోవాలి. అందులోకి ఒక స్పూన్ వరకు కర్డ్ అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు పెరుగుని వేసుకొని ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఎటువంటి ఉండలు లేకుండా మనం ఇలాగా స్పూన్ తో బీట్ చేసుకుంటూ క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ సీజన్ లో ఈ ప్యాక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి మన స్కిన్ కి. ఇలాగా పెరుగుని మన ముఖానికి రాసుకోవటం వల్ల మన స్కిన్ అనేది చాలా మృదువుగా, సాఫ్ట్ గా, షైనీగా మారుతుంది. సో అందుకనే ఇక్కడ నేను పెరుగునైతే తీసుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక టమాటోనైతే తీసుకోండి. మనం ఇలాగా ఇంట్లో ఉండే వాటితోనే మన ఫేస్ ని చాలా వైటనింగ్ గా, బ్రైటనింగ్ గా మార్చుకోవచ్చండి. మనం పార్లర్ కి వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ ప్యాక్ తో మీ ఫేస్ ని చాలా తెల్లగా మార్చుకోవచ్చండి. ఇక ఇలాగా టమాటోని హాఫ్ గా కట్ చేసి తీసుకున్నాం కదండి. ఇక చాకు తోటి అందులోకి మనం ఘాట్లులాగా పెట్టేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి జ్యూస్ అనేది వస్తుంది. మీరు కావాలి అనుకుంటే ఈ యొక్క టమాటోని చిన్న మిక్సీ జార్ లోకి వేసుకొని మనం జ్యూస్ లాగైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలాగా డైరెక్ట్ గా చాకుతో ఘాట్లులాగా పెట్టేసుకొని ఇలాగా టమాటో జ్యూస్ అయితే తీసుకున్నాను. ఈ ప్యాక్ ని రెడీ చేసుకోవటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. మనం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీకు. నేను ఈ ప్యాక్ ని వారానికి 2 సార్లు మాత్రమే అప్లై చేశానండి. నాకు చాలా బాగా రిజల్ట్ అనేది కనిపించిందండి. సో అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఫస్ట్ అప్లికేషన్ కే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇలాగ టమాటోని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇక అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శనగపిండిని అయితే తీసుకుంటున్నాం. ఇలాగా ఒక స్పూన్ ఫుల్ గా శనగపిండిని అయితే వేసేసుకోండి. ఒక స్పూన్ వరకు శనగపిండిని కూడా వేసేసుకొని ఇక బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ శనగపిండి అనేది మన ముఖ చర్మానికి ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ఒక క్లెన్జర్ గా అయితే పనిచేస్తుందన్నమాట. అలానే మన ఫేస్ పైన అదనపు జిడ్డును తొలగించి మొటిమలను, మచ్చలను తగ్గిస్తుందన్నమాట. అంతేకాకుండా మన స్కిన్ ని చాలా గ్లోయింగ్ గా, సాఫ్ట్ గా ఉంచి ట్యాన్ ని పోగొడుతుంది. సో ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ రెమెడీని నేను యూజ్ చేసిన తర్వాత నా స్కిన్ అనేది చాలా వైటనింగ్ గా, బ్రైటనింగ్ గా మారింది. అంతేకాకుండా నా ముఖం పైన మచ్చలను పూర్తిగా తగ్గించిందండి. సూపర్ గా వర్క్ అవుతుంది. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పించ్ ఆఫ్ హల్దీని అయితే యాడ్ చేసుకోండి, పసుపుని. నేను ఇక్కడ కస్తూరి పసుపుని అయితే యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం వంటకి ఏ పసుపుని అయితే యూస్ చేస్తామో ఆ పసుపుని కొద్దిగా పించ్ ఆఫ్ వరకు అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక అలానే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు షుగర్ ని అయితే యాడ్ చేసుకోవాలండి. పంచదారని 1/2 టీ స్పూన్ వరకు వేసేసుకొని ఇక వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒక అర నిమిషం వరకు మనకి ఎటువంటి ఉండలు లేకుండా మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా ఒక ప్యాక్ లాగా అయితే రావాలన్నమాట. అలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. పంచదార అనేది మన స్కిన్ కి ఒక అద్భుతమైన నేచురల్ స్క్రబ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇలాగా పంచదారతో మన ముఖానికి స్క్రబ్ చేయటం వల్ల రక్త ప్రసరణ జరిగి దీని వల్ల మన స్కిన్ అనేది తాజాగా ఉంటుందన్నమాట. అలానే మన స్కిన్ పైన ఉండే జుడ్డును, మురికిని, బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుందండి. సో ఇలాగా వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇక ఈ ప్యాక్ ని మన ఫేస్ కి ఎప్పుడు అప్లై చేయాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, ఎలా అప్లై చేయాలి అనేది మీకు నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నా హ్యాండ్ అనేది కొంచెం బ్లాక్ గా, డల్ గా కనిపిస్తుంది కదా. ఈ ప్యాక్ ని అప్లై చేసిన తర్వాత రిజల్ట్ అనేది మీరే చూసి షాక్ అయిపోతారనమాట. సో ఈ ప్యాక్ ని మీ ఫేస్ కి అప్లై చేసే ముందు మీరు ముందుగా మీ ఫేస్ ని అయితే వాష్ చేసేసుకోండి. మీ ఫేస్ పైన ఎటువంటి మురికి కానీ, మేకప్ కానీ లేకుండా అయితే చూసుకోవాలన్నమాట. పూర్తిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత
ఈ ప్యాక్ ని అయితే మీ ఫేస్ పైన అప్లై చేసుకోవాలండి. ఇలాగా థిక్ లేయర్ లో మీ ఫేస్ పైన, మీ నెక్ కి, మీ హ్యాండ్స్ కి, మీకు ఎక్కడైతే బ్లాక్ గా అనిపిస్తుందో అక్కడ ఎంచక్క ఈ ప్యాక్ ని ఒక థిక్ లేయర్ లో అయితే అప్లై చేసేసుకోండి. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో ఒక చిన్న లైక్ చేసేయండి. సో ఇలాగా మన ఫేస్ కి ఈ ప్యాక్ ని థిక్ లేయర్ లో అప్లై చేసుకున్నాం కదండి. అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలాగే ఉంచండి. ఒక 10 to 15 మినిట్స్ వరకు మన ఫేస్ పైన అలాగే ఉంచిన తర్వాత ఇలాగా మసాజ్ అయితే చేసుకోవాలండి. గట్టిగా కాకుండా ఇలాగా నిదానంగా మీ ఫేస్ పైన, మీ ముక్కు దగ్గర, మీ మౌత్ దగ్గర, మీ చిన్ దగ్గర, కళ్ళ కింద, ఫోర్ హెడ్ దగ్గర, ముక్కు దగ్గర ఎంచక్క ఇలాగా చిన్నగా మసాజ్ చేసుకుంటూ ఉండాలండి. ఇలాగా ఒక 5 మినిట్స్ వరకు మసాజ్ చేసుకోండి సర్క్యులర్ మోషన్ లో. మనం ఈ ప్యాక్ ని మన ఫేస్ కి అప్లై చేసుకుని ఒక 15 మినిట్స్ వరకు అలాగే ఉంచి ఇంకొక 5 మినిట్స్ వరకు ఇలాగా చిన్నగా మన ఫేస్ పైన మసాజ్ అయితే చేసుకోవాలండి సర్క్యులర్ మోషన్ లో. ఇక ఇలా అప్లై చేసుకున్న ఈ ప్యాక్ ని నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను వాష్ చేసి చూపిస్తాను, మీకు లైవ్ రిజల్ట్ అనేది చూపిస్తానండి. సూపర్ గా వర్క్ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఇలాగా చిన్నగా వాటర్ ని తీసుకొని ఇలాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్యాక్ ని అప్లై చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ పైన ఇంకొక చిన్న రెమెడీ అయితే ఉందండి, దాన్ని అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో స్కిన్ అనేది ఇరిటేషన్ గా అనిపిస్తుంది కదండి, అప్పుడు ఇలాగా ఇప్పుడు నేను చెప్తానండి, ఒక చిన్న టిప్ అనేది ఉందన్నమాట. దాన్ని అయితే అప్లై చేసుకొని నైట్ టైం అలాగే పెట్టుకొని పడుకోవాలండి. సూపర్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇలాగా ఈ ప్యాక్ని మీరు ఇప్పుడు ఈ ప్యాక్ శనగపిండితో రెడీ చేసాం కదండి, ఈ ప్యాక్ని మీరు వీక్లీ 2 టైమ్స్ అయితే అప్లై చేసుకోవాలండి. ఇలాగా మీరు నైట్ టైం అప్లై చేసుకోండి. ఈ ప్యాక్ని నైట్ టైం అప్లై చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు మీ ఫేస్ పైన అలాగే ఉంచి ఇక వాష్ చేసేసుకొని ఇలాగా ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మీకు లైవ్ లో రిజల్ట్ అనేది చూపిస్తున్నాను. నేను అప్లై చేసిన ఆ హ్యాండ్ ని అయితే చూడండి, ప్యాక్ ని అప్లై చేసిన హ్యాండ్ ని చూడండి, ప్యాక్ ని అప్లై చేయని హ్యాండ్ అయితే చూడండి, ఎంత వైట్ గా బ్రైట్ గా కనిపిస్తుందో కదా, ఎంత సాఫ్ట్ గా ఉందో అండి. ఇక్కడ నా స్కిన్ అనేది చాలా వర్క్ అవుతుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బౌల్ అయితే తీసుకోండి, అందులోకి ఒక 4-5 డ్రాప్స్ వరకు కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపించే ఈ చిన్న టిప్ అనేది డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఎక్కువగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి, అలానే స్కిన్ అనేది పొడిబారినట్టు ఉన్న వాళ్ళకి ఈ చిన్న టిప్ ని అయితే మీరు డైలీ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అలా చేయటం వల్ల మీ స్కిన్ అనేది తేమగా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా గ్లోయింగ్ గా కనిపిస్తుంది. సో అందులోకి ఒక 4-5 డ్రాప్స్ వరకు కోకోనట్ ఆయిల్ అయితే వేసుకున్నాం కదండి. అలాగే ఇక్కడ ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే తీసుకోవాలండి. ఇలాగా ఒక చిన్న షీట్ ని తెచ్చుకొని పెట్టుకుంటే ఎంచక్క మన స్కిన్ కి, మన హెయిర్ కి యూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది. కాస్ట్ కూడా తక్కువే అండి, ఎక్కువేమి ఉండదన్నమాట. సో ఇలాగా 200 mg అయినా ఉంటుంది, అలానే 400 mg అయినా ఉంటుంది. ఇలాగా నేను ఒక క్యాప్సిల్ అయితే తీసుకున్నానండి, ఇక అందులోకి వేసేసుకుంటున్నాను. సో ఇలాగా ఈ రెండింటిని వేసుకున్నాం కదండి, ఇక బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా బౌల్లోనే అని కాదండి, మనం హ్యాండ్లో కూడా కొద్దిగా కొబ్బరి నూనెను అలానే ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ను వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మన ఫేస్ కి ఎంచక్క అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ మనం విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే యూజ్ చేసాం కదండి, దాని వల్ల మనకి కళ్ళ కింద నల్ల వలయాలు అనేది పూర్తిగా తొలగిపోతాయి. అలానే మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది. సో ఇలాగా శనగపిండితో ప్యాక్ ని వేసుకున్న తర్వాత ఈ ప్యాక్ ని అయితే అప్లై చేసేసుకోండి. శనగపిండితో ప్యాక్ ని అప్లై చేసిన తర్వాత మీరు సోప్ ని అయితే యూజ్ చేయకూడదండి, నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి మీ ఫేస్ ని. తర్వాత ఇప్పుడు నేను చూపించిన ఈ చిన్న టిప్ ని మీ ఫేస్ పైన అప్లై చేసేసుకొని మీరు ఎంచక్కా పడుకోవచ్చు అనమాట. ఇక మార్నింగ్ కి లేచి మీరు సోప్ తో వాష్ చేసేసుకోవచ్చండి మీ ఫేస్ ని. ఈ ప్యాక్ ని మీరు కావాలి అనుకుంటే డైలీ అప్లై చేసుకోవచ్చు ఈ చిన్న టిప్ ని. శనగపిండితో ప్యాక్ ని అయితే మీరు వీక్లీ 2 టైమ్స్ అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నానండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి, మీకు రిప్లై ఇస్తానండి. సో చూస్తున్నారు కదా, మీకు ఒక్కసారికే రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సూపర్ గా వర్క్ అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకే లైవ్ లో రిజల్ట్ అనేది చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేసేయండి. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్